సార్ కొంచెం పచ్చి లూజ్ ఉండే ఆయన ఇస్తున్నప్పుడు చూడు అవా చూడు కిందికి చూడు కన్ను ముట్టద్దు కన్ను చూడు ఇంకా సెన్సైక్లో 2-3 సార్లు వేసినారా ఇంటి బయటకి వేసి 2-3 సార్లు చూడు నాకు చూడు అవా ముట్టదు వెనక జరుపు ఎవరు మరి మన పావని కంటి దవాఖానలో దాదాపు 30 ఏళ్ళకెళ్ళి ఎట్లయితే ఫ్రీ ఆపరేషన్లు ఇక్కడ వేరే వేరే పెద్ద దవాఖానలలో కూడా పోయి పెద్ద ఎత్తున కంటి ఆపరేషన్ దాదాపు ఒక 70,000 మందికి చేసినాం. అందులో ఇట్లా వారంకోసారో 15 రోజులకోసారో టైం దొరికినప్పుడు ఇట్లా 10-20 నిన్న 17 ఆపరేషన్ చేసినట్టు ఒక 15,000 మందికి ₹1 కూడా తీసుకోకుండా చేయడం జరిగింది. మరి నిన్న కూడా చేసిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్న మా హాస్పిటల్ నాతో పాటు 10 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నారు డాక్టర్ విజయ్ సారు, మా కంపౌండర్లు, సిస్టర్ అమ్మలు, అద్దాల దుకాణం, మందు దుకాణం, మా ఆయమ్మలు ఇంత మంచిగా చూసారు కదా. ఆయమ్మలు వీళ్ళందరి సహకారంతో మరి ఇన్ని వేల ఆపరేషన్లు చేస్తున్నాం. మరి వాళ్ళ దగ్గర కూడా ₹1 మేము తీసుకుంటలేదు. మందు ఎట్టి పరిస్థితుల్లో మీరు వేసుకోవాలి. నేను మీకు కూడా చెప్తున్నా, కొందరు బిడ్డలు వస్తారు, కొడుకులు వస్తారు, తప్పులేదు, రావట్లేదు. కానీ నేను చెప్పింది మీరు విన్నది ఇంటికాడ ఇంకా 4 సార్లు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళని ఇంటికాడ ఉన్నవాళ్ళు ఉంటారా, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. మీరు కొందరు తల్లిగారింటికి పోతారు, కష్టమైంది. ఖచ్చితంగా మీరు మేము చెప్పినది 1కి 4 సార్లు మీ ఇంటికాడ చెప్పాలి. 1-4 సార్లు. ఇంకోటి ఇంటికాడ చెప్పాలి. ఎవరైనా మా పేరు చెప్పి ఇంటికొచ్చి అద్దాలో మందులో అమ్మితే తీసుకోవచ్చు. సార్ పంపిండని చెప్పాలి. మాకు ఇన్నే తీసుకోలేదు కదా, ఇంటికి నేను పంపిస్తా. విన్నారా? ఏదైనా వస్తే మళ్ళీ చిన్న రాసితో కొనుక్కోవాలి, అది వేరే విషయం. కానీ ఇవ్వాలని కానీ ఇంటికి పంపుడు ఉండదు. రెండోది, మీరు అందరూ కూడా మామూలు కాటన్ వస్తాయి, ₹10 కొట్ట, ₹8 కొట్ట కాటన్ ఇది వస్తాయి కదా. నీళ్ళు అలక ఇంకేంటి మంచిగా కొనుక్కొని ఇట్లా తెల్లగా విండేసుకొని ఆరేసుకోవాలి. అంత మంచిగా విండి సాకలో తెల్లగా వెళ్తుంది కదా. మీరు అట్లా విండి ఇప్పుడు ఆరేసుకోవాలి. ఇవాళ మీరు ఏం చూసుడు లేదు, ఏం లేదు. మేమే చూసినాం, మంది వేసినాం. ఇంటికి పోయినాక 7 సార్లు మంది వేయాలి. ఎట్లా వేయాలి? రెప్పకి ఇట్లనే వేయాలి. అది కూడా పడుకోబెట్టేయాలి. విన్నారా? మేము ఎట్లా ఎత్తాం, నిలబెట్టి కూడా ఎత్తాం. విన్నారా? కానీ మీకు ఏరాదు. ఇట్లా
దానికి ఒక మీదరేప ముట్టద్దు మీదరేపల్లి పని నీళ్ళు చూడేమన్నా కొంచెం పెద్ద సరిపోతుంది ఇట్లా దా ఇట్లా ఇది చూడు నేను నిలబెట్టే ఇష్టం పట్టదు మండబెట్టే విన్నారా ఒకటో చుట్టుకేసి మళ్ళీ వెంటనే మూత పెట్టాలి లేకపోతే ఏమవుతుంది మీరు ఇక ముట్టినాం అనుకో ఈ చేయి మీద దీనికి అంటుంది అది కంటే పోతుంది కన్ను కథం కన్ను ఏదైనా తట్టుకుంటుంది కానీ మైలా దుమ్ము తట్టుకోదు తట్టుకున్నదంటే కష్టం కన్ను ఏది తట్టుకోదు సున్నితం మైలా దుమ్ము అయితే అసలే తట్టుకోదు ఒక్కసారి మైల పోయి చీమొచ్చింది అనుకో దేవుడు రక్షిత కావచ్చు నేను కూడా దేవుడిని మొక్కేస్తాను మీరు అందరూ మంచిగా ఉండాలి నా పేషెంట్ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను కానీ నాతో అయితే కాదు ఇక మళ్ళీ దేవుడికి నేను మొక్కుడే మీరు మొక్కుడే నేను మొక్కుడే విన్నావా ఆమె నమాలు చేస్తే నేను మొక్కుడు ఆమె నమాలు చేస్తే అవుతుంది కాబట్టి ఇదే బులాయి ఉన్నా చెప్తాను ఇక ఈ దస్తు ఎందుకు చూపెట్టినా అంటే నేను దస్తులు కొనుక్కొని ఇక రేపు పొద్దుగా ఇంత గిన్నె తీసుకొని శుభ్రమైన గిన్నె ఇలా మంచినీళ్ళు పోసి 2 దస్తులకి ఇట్లా లూజు చేసాను లేదు మళ్ళీ కొద్దిసేపు మరగాలి మనం ఎట్లయితే చేపత మరుగుతో చూసినావా అప్పుడు కూడా మరగాలి విన్నావా మరిగాక మెల్లగా నీళ్ళు వారవేయాలి నీళ్ళు వారవచ్చి ఇది అల్లే ఉంటుంది విన్నారా చేపత్తని అందాజ చెప్పి అంత చేపత్త ఇచ్చేది విన్నారా మరగాలి అల్లే ఇది మెల్లగా తీయాలి ఈ చేతులు కట్టుకోవాలి గోర్లు ఉండద్దు శుభ్రంగా ఉండదు తీసి ఇట్లా దగ్గరికి అంటే అన్నికి దగ్గర అంటే నీళ్ళు పోతాయి కొద్దిగా ఉంటుంది ప్రధాన ఇట్లుంటుంది కదా ఇగో ఇట్లా చూడాలి చూడిసినప్పుడు ఇది రెప్పలకు తలగాలి కలిగినాక మంచిగా తీసి పక్క అంతే మంచిగా చూడు 2 దస్తులు ఉన్నాయి కదా అక్కడ ఇంకోటి తీసి పక్క అంతా చూడు ఉన్నదా ముచ్చుల కిందకెళ్ళి ఇదంతా స్నానం చేయొచ్చు ఇయ్యాల కూడా పోయినాక మీరే బకెట్ పెట్టాలి మీరు ఎవరు కూడా బకెట్ గుంజుడు ముఖానికి నీళ్ళు కొట్టుకున్నాడు 12-15 రోజుల దాకా చేయాలి వాళ్ళే చూస్తారు ఎట్లా వచ్చిన విన్నావా తల స్నానం 10 రోజుల తర్వాత విన్నావా 15-16 తారీఖు పండుగలు అయిపోయినాక దసరా బతుకమ్మలు అయినాక 3 రోజులు పండుగ కదా చేతి అంటే అది అటే ఇస్తుంది ఎందుకంటే నెత్తిల మైల కంట్లకి దిగుతుంది ఇప్పుడే చెప్పిన ఇక మైల అయితే మొక్కుడు తప్ప ఇంకేం లేదు విన్నారా కంట్లకి మైల పోయిందంటే మొక్కుడు తప్ప ఏం లేదు ఇదివరకు దేవుని వల్ల ఇన్ని వేల ఆపరేషన్లు చేసినాం మా వాళ్ళు శుభ్రంగా చూస్తారు మీరు అందరూ చూసి నేను లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు నీళ్ళలో పెట్టిపోతాను ఆ నీళ్ళు కూడా అట్టి నీళ్ళు కాదు మందు నీళ్ళు విన్నావా ఇంత మడితే మాడే కానీ వాళ్ళు ఏమైనా ఉంటే సాఫ్ కావాలని చెప్పి మందు నీళ్ళ కాలు పెట్టిపోయినాం మీరు అందరూ చూసారు అంటే మేము ఎంత శుభ్రంగా ఉన్నాం ఎవరి కోసం ఉన్నాం మనల కోసమే కదా ఎందుకంటే పైసలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఇయ్యని వాళ్ళు ఉంటారు కానీ సూప్ అయితే అందరికీ కావాలే కదా మరి 31 ఏళ్ళలో దగ్గర 70,000 ఆపరేషన్ చేసి 1 2 దవాఖాన మేమంతా ఇయ్యాలంటే పెద్ద మరక లేదు 1 2 ఉంటే ఎన్నో ఉంటాయి దానికి మంచి మంచి వాళ్ళు అడిగి పుట్టుకుంటారు అంతా కలిపితే ఎందుకు అలా సగం మంది భారతదేశంలోనే ఉన్నారు ఇప్పుడు నేను వేస్తూ ఈ 400 అవ్వాలి మా అంతగా షుగర్ అవుతుంది మొత్తం పోయింది కానీ ఏం కనబడకుండా పోయింది కానీ మరి ఎవరు చేయాలి అలా కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మేము బాగా రిస్క్ షుగర్ ఉన్న పేషెంట్లకు వీటికి చేయాలంటే కూడా చేస్తున్నాం మరి మా నాయకులు ఇప్పుడే బట్టపల్లి సర్పంచ్ నారాయణరావు కాయలు పట్టుకొచ్చింది ఇక్కడ తక్కువ గీత తీయాలంటే లేదు బగ్గ గరీబు ఫ్రీగానే చేయాలంట అట్లనే మా రాజు ఈయన అన్నవాడకి వెళ్ళి 2 వచ్చారు పురాణపేటకి వెళ్ళి మా ముస్లిం పేషెంట్ వచ్చింది మనకు కులం లేదు మతం లేదు మా చైర్మన్ సాబ్ వచ్చారు అంటే ఈ రకంగా అందరూ కూడా నా మీద నమ్మకంతో ఇప్పుడు నాన్న తీసుకొచ్చిన తమ్ముడు వచ్చింది నాకు బాగా బయట నాకు అవ్వకపోతే ఇట్లా నమ్మకంతో ఎంతోమంది వస్తున్నారు చేస్తున్నాం నిన్న కూడా చేసాం అందరికి మంచిగా ఉంది ఒక్కరిద్దరు కొద్దిగా నొప్పి ఉంటుంది కొంచెం ఆసన బాధ కొద్దిగా అంత మస్తు ఉంటుంది మంచిగా అయితే ఇది ఎట్లుంటుంది అంటే నేను మీటింగ్ పెట్టినట్టు చెప్తాను మీ విషయం మీకు తెలవాలి ఎట్లుంటుంది అంటే మనకు చేసుడు ఎంతనో మీరు కాపాడుకోవడం ఇటు పేషెంట్లు కావచ్చు మీరు కావచ్చు మీరు కూడా మంచిగా కాపాడుకోవాలి మీరు కూడా దుమ్ముల పోవడం కొద్దిగా గొడవ పెట్టిన నర్సుడు అదొకటి చేస్తే కన్ను దెబ్బతినే అవకాశం ఉంటుంది విన్నారా మీరు కూడా కూర్చోవచ్చు మాట్లాడవచ్చు అన్నీ చేయొచ్చు కానీ ఎక్కువ దుమ్ముల పోవద్దు విన్నారా చిన్నపిల్లలని కొద్దిగా ఎత్తుకుంటే వాళ్ళు పట్టి ముందు పోయి అద్దాల ముందు పోతే ఏళ్ళు జరుగుతుంది చిన్నపిల్లలంటే నాకు ఇస్తారు నాకు కూడా మనరాలు ఉంటుంది విన్నారా మళ్ళా ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ మీరు కానీ
చెప్తా ఉన్నా చేస్తాను చెప్తా అయినాక మళ్ళీ వస్తే ఏదైనా ఉంటే తప్పక రావాలి. ఇంతకుముందు నేను చెప్పిన చుక్కల మందు రోజు 7 సార్లు టైంల ప్రకారం వేయాలి. పొద్దుగాల 7కి 6కి ఇవ్వగానే కాదు 3 చుక్క 9కి 3 గంటలకు ఒకసారి వేయాలి. విన్నారా? ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అసలు చేయొద్దు. వేసినాక నేను అందరూ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. అడిగిన వీళ్ళందరికీ షుగర్ ఉన్నాయి. 4 రోజులకు ఆంధ్రాకు ఇంకో కొనకు అమ్మకు షుగర్ తినిపించి షుగర్ కూడా వేసుకునే పోవాలి. ఆ పత్యం కాపాడు. బీపీ ఉన్నది కొందరు పిలిచి బీపీ గోళీలు వేసుకోవాలి. అవి బంద్ చేయరు. నడివి ఇంకేదైనా బీమార్ వస్తుంది సడన్గా ఆడి కూడా పోవాలి. విన్నారా? నేను ఇప్పుడు దావకంలో కాక రాజకీయం ఉన్నా. అప్పుడే తెలుస్తుంటారు, అరే మంచిగా ఉన్నా సార్ మాతోటే బుక్కేడు తినది పన్నది తెల్లారి వరకు లేపలేదని చెప్తారు, బాధపడుతుంటారు. ఏదైనా జరగచ్చు, ఎవరికి ఏ బీమారైనా రావచ్చు. వెంటనే దవాఖానకు దొరకపోవాలి. ఎక్కడ పోతే కాళ్ళు వస్తే సంజయ్ సార్ బయటకు వెళ్ళమన్నాడు, వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పి చూడాలి. రెండోది కళ్ళ విషయంలో కూడా ఒక 400 మందిను అసమాధానం ఉంచుకుంటాం. సాయంత్రం ఉంచి సాయంత్రం రేపు పొద్దున పంపిస్తాం. మిగతా వాళ్ళందరినీ పంపిస్తాం. కొన్ని అయినాక ఇక్కడ కూర్చోము. ఈ లోపల టిఫిన్ చెప్పి తినిపించి మెల్ల 9:30 గంటల మెల్లగెళ్ళదు తిన్నా వేసుకొని ఎట్లా మా కంపౌండర్ చెప్పినాక పోతుంది. ఈ రకంగా మీరు మంచిగా కాపాడుకుంటే మనకు మంచిగా ఉంటుంది. మీరు అందరూ సహకరించబట్టే ఇంత సక్సెస్ ఉన్నది. మరి ఇక ఎప్పటికప్పుడు కొత్తలే కదా, ఇవాళ మీరు కొత్తలే. ఒక్కళ్ళకి ఎన్ని ఉంటాయి, మాట 2 కాళ్ళు ఉంటాయి. ఆపరేషన్ చేస్తారు, ఇంటికి 2 ఉంటారు. మరి మంచి అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు అవకాశం ఇచ్చేప్పటికీ నేను చేయగలిగిన